హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతే సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. तृतीयेऽस्मिन् भवेऽहं वै तेनैव वपुषादवाम् जातो भूयस्तयोरेव సత్యం మే వ్యాహృతం సతీ. లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. ఓ పరమ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దశమ స్కందము 3వ అధ్యాయము 43వ శ్లోకము 220వ పేజీ అండి. థ్యాంక్ యూ ప్రభుజీ. నేను మరలా మీకు ఇప్పుడు 3వ మారు పుత్రుడనైతిని, నా పలుకులు సత్యమని భావింపుడు. భాష్యం. భగవానుడు తల్లిదండ్రులను ఎంచుకుని వారికి మరలా జన్మించుచుండును. ఆ దేవదేవుడు మొదట పృశ్నిసుతపులకు జన్మించెను, పిదప అదితి కశ్యపులకు జన్మించెను. మరలా ఇప్పుడు అదే తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు జన్మించెను. ఇతర జన్మలయందును నేను సాధారణ బాలుని రూపమును ధరించి మీకు పుత్రుడనై మనము నిత్య ప్రేమను వినిమయము చేసుకున్నట్లు కావించితిని అని భగవానుడు పలికెను. ఈ శ్లోకమును జీవగోస్వామి తమ కృష్ణ సందర్భమనడి గ్రంథములోని 96వ అధ్యాయమున వివరించి ఉండిరి.
37వ శ్లోకమున భగవానుడు అమునా వప్షా ఇదే రూపముతో అని పలికినట్లు జీవగోస్వామి తమ వ్యాఖ్యానంలో తెలిపిరి. అనగా ఈ మారు నేను శ్రీకృష్ణునిగా మూల రూపమున అవతరించి తిని అని భగవానుడు దేవకితో పలికెను. ఆ ఇతర రూపములు మూల రూపము యొక్క అంశలనియు పురుషుని సుతపులకు గల గాఢమైన ప్రేమ వలన భగవానుడు దేవకీ వసుదేవులకు విభూతి పూర్ణముగా శ్రీకృష్ణుని రూపమున అవతరించిననియు శ్రీల జీవగోస్వామి పలికిరి. నేను అదే దేవదేవుడను కానీ శ్రీకృష్ణునిగా పూర్ణైశ్వర్యముతో అవతరించి తిని అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమునందు ధ్రువపరిచెను. తేనైవ వపుషా అను పదమునకు అర్థమిదియే. కృష్ణి గర్భుని అవతరణమును గూర్చి పేర్కొనినప్పుడు భగవానుడు తేనైవ వపుష అని పలుకలేదు. కానీ 3వ మారు అవతరించినది సాక్షాత్తుగా భగవానుడే కానీ అంశ కాదని అతడు దేవకికి ఆశ్వాసం నొసగెను. కృష్ణ గర్భుడు వామనుడు శ్రీకృష్ణుని యొక్క అంశలు కానీ 3వ జన్మమున శ్రీకృష్ణుడు స్వయముగా ఆవిర్భవించెను. శ్రీల జీవగోస్వామి శ్రీకృష్ణ సందర్భమనడి గ్రంథమున ఈ వివరణము నొసగి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏతద్వాం దర్శితం రూపం ప్రాజ్ఞాన్మస్మరణాయ మే నాన్యదామద్భవం జ్ఞానం మర్త్యలింగేన జాయతే. శ్రీదేవి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో తనుమాశ్రితం వరకు చదవండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మిగతా భాష్యం చదవండి. హడప శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నా పూర్వజన్మలను మీకు జ్ఞప్తికి తెచ్చుటకే ఈ విష్ణు రూపమును చూపితిని. లేకున్నా ఒకవేళ నేను సాధారణ మనుష్య బాలునిగా అవతరించినచో విష్ణు భగవానుడే అవతరించినట్లు మీకు విశ్వాసము కలదు. భాష్యము. విష్ణు భగవానుడే పుత్రునిగా జన్మించినట్లు దేవకికి గుర్తు చేయవలసిన అవసరము లేదు. ఆమె ఆ విషయమును అదివరకే ఎరిగి ఉన్నది. అయినను విష్ణువు పుత్రునిగా జన్మించినాడని వినినచో పొరుగువారు దాన్ని విశ్వసించరని ఆమె కలవరపడెను. అందువలన విష్ణువు మనుష్య బాలుని రూపమును పొందవలెనని ఆమె కోరుకొనెను. ఇంకొక ప్రక్క విష్ణు భగవానుడు కూడా తాను సాధారణ శిశువుగా జన్మించినచో తనను దేవకీ దేవదేవునిగా విశ్వసింపదని తలచుచు కలవరమునకు గురై ఉండెను. భక్తునికి భగవంతునికి నడుమ వ్యవహారము ఎట్లే ఉండును. భగవానుడు తన భక్తులతో అచ్చము మానవ మాత్రునిగా వ్యవహరించును. కాని దీని భావము అతడు మనుష్యులలో ఒకడని కాదు. భగవంతుడు మనుషులలో ఒకడనుగా అభక్తుల అభిప్రాయము. అవజానంతి మామూఢ మానుషి తను మాశ్రితం. భగవానుడు ఎట్టి స్థితిలో ఉన్ననో భక్తులు ఎరిగి ఉందరు. ఎక్కడి వరకు ప్రభుజీ? అంతే మాతాజీ, తనుమాశ్రితం. ఓకే మాతాజీ, అంతే. హరే కృష్ణ. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. మీరు లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ఏ శ్లోకం చదవాలి ప్రభుజీ? 44వ శ్లోకం మాతాజీ, 222వ పేజ్. హరే కృష్ణ ప్రభుజీ. నా పూర్వజన్మలను మీకు అక్కడ అంత కాదు మాతాజీ, భక్తునకు అభక్తునకు 222వ పేజ్. భక్తునకు అభక్తునకు భేదమిదియే. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. నీ మనస్సును సదా నా చింతనయందే నిలుపుము. నా భక్తుడవగుము, నాకు నమస్కరింపుము, నన్ను అర్చింపుము అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కేవలము ఒకరిని స్మరించినంత మాత్రమున మనుజుడు ఈ భౌతిక జగత్తు నుండి ముక్తుడై భగవద్ధామమును చేరగలడని అభక్తుడు విశ్వసింపజాలడు. కాని అది యథార్థము. భగవంతుడు మానవ రూపమున అరుదించును. ప్రేమయుత సేవాస్థాయిలో మనుజుడు అతని ఎడ అనురక్తుడైనచో దివ్యధామమును చేరుట నిశ్చయమగును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. యువాం మాం పుత్ర భావేన బ్రహ్మ భావేన చాసకృత్ చింతయంతో కృత స్నేహో యాస్యేధే మద్గతిం పరాం.
ప్రభావతి మాతజీ మీరు అనువాదం చదవండి. సునీత మాతజీ మీరు భాష్యంలోను రాజకీయ నాయకులకు మోజుగా తయారైనది వరకు చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ సుఖమయం కాగలదు వరకు, శాంతకుమారి మాతజీ గోలోకము పేర. హరే కృష్ణ ప్రభుజీ. మీ దంపతులు ఇరువురు నన్ను నిరంతరము పుత్రభావంతో తలిచినను నేను దేవదేవుడినని ఎరిగి ఇందురు. ఈ విధముగా ప్రేమానురాగముతో నన్ను నిరంతరము తలపోయిచు మీరు పరమగతిని అంటే మహోన్నతమగు పూర్ణత్వమును పొందగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్కి జై. దేవదేవుడు తనతో నిత్య సంబంధమును కలిగి ఉన్న తల్లిదండ్రులకు వసగిన ఈ ఉపదేశము ముఖ్యముగా భగవద్ధామమును చేరుటకు ఆతురత చెందెడి వారలకు ఉద్దేశింపబడినది. భగవానుడు సాధారణ మానవుడని అభక్తులు తలచినట్లుగా ఎవ్వరును తలచరాదు. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఆవిర్భవించి మానవుల శ్రేయస్సు కొరకై ఉపదేశము కావించి ఉండెను. అయినను మూర్ఖులు దుర్మార్గులు దురదృష్టవశాత్తు అతనిని సాధారణ మానవుడే అని తలచుచు తమ ఇంద్రియ ప్రీత్యర్థము భగవద్గీతోపదేశమును వక్రీకరింతురు. భగవద్గీతను వ్యాఖ్యానించుచు వారెల్లరూ తమ ఇంద్రియ ప్రీత్యర్థమే అట్టి కార్యమును కొనసాగించుచున్నారు. భగవద్గీత ఏదో కల్పిత విషయమైన చందమును వ్యాఖ్యానించడం ముఖ్యముగా నవీన కాలపు పండితులకు రాజకీయ నాయకులకు మోజుగా తయారైనది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నేనేనా ప్రభుజీ? మీరే ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. వక్ర భాష్యము ద్వారా వారు తమ జీవితములనే కాక ఇతరుల జీవితములను కూడా పాడు చేయుచున్నారు. అయినను శ్రీకృష్ణుడు కల్పిత వ్యక్తి అనియు కురుక్షేత్ర రణము జరగలేదనియు అది ఎంతయు అలంకారికముగా చెప్పబడినదనియు భగవద్గీత ఎందలి ఏ విషయం కూడా సత్యము కాదనియు పలికెడి సిద్ధాంతమునకు వ్యతిరేకముగా మా కృష్ణ చైతన్యోద్యమము తీవ్ర పోరాటము జరుపుచున్నది. ఏది ఏమైనను మనుజుడు నిజంగా సాఫల్యము చెందగోరినచో భగవద్గీత యథాతథమును అధ్యయనము కావించుట ద్వారా దానిని సాధించగలడు. శ్రీ చైతన్య మహాప్రభువు ముఖ్యముగా గీతోపదేశముని బలపరిచి ఉండిరి. యారే రేఖా రారే కహ కృష్ణ ఉపదేశ. జీవితమునందు మనుజుడు మహోన్నత జయమును సాధించగోరినచో శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా పలికినట్టి భగవద్గీతను అంగీకరింపవలసి ఉండును. భగవద్గీతను ఈ రీతిగా స్వీకరించుట చేత మానవ సమాజము పరిపూర్ణము సుఖమయము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. గోకులమునందు నందుని గృహమునకు వెనిపోబడినప్పుడు దేవకీ వసుదేవులకు తన వినియోగం కలుగుతున్నది కనుక వారి నిరంతరం తన పుత్రభావంతోనూ దేవదేవునిగాను తలచవలనని భగవానుడు స్వయముగా వారికి ఉపదేశించారు. అది వారిని భగవంతుని సన్నిధిలోనే ఉంచగలదు. 11 సంవత్సరాల పిదప భగవానుడు పుత్రునిగా మధురకు తిరిగి రానున్నాడు కనుక వినియోగం అనేది ప్రశ్నే ఉదయించదు. భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నారు. తన తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులతో మాట్లాడుతున్నారు. సో అంతకు ముందు ఉన్నటువంటి 2 జన్మల్లో కూడా ఆయన కృష్ణ గర్భ కింద అవతరించారు. ఆ తర్వాత ఆయన మళ్ళీను కశ్యపుడు అదేవిధంగా అదితి మాతకు ఆయన వామనుడి కింద ఆయన అవతరించడం జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, నేనే ఈసారి స్వయంగా అవతరించాను అంటే కనుక మూల శ్రీకృష్ణ రూపంలో నేను అవతరించాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ముందుగా మనము చెప్పుకుందాం, దేవకీదేవి ఆ రోజు ప్రార్థనలు చేసినప్పుడు మీరు సామాన్య బాలుడి రూపంలోకి వచ్చేయండి అని చెప్పి ఆవిడంతా ప్రార్థించింది అనమాట. సో కానీ ఏంటంటే స్వామి ఎందుకు మనకు కూడా అనుమానం రావచ్చు అనమాట. ఆయన ఎందుకు ముందుగా కృష్ణుడు వచ్చారు కదా, కృష్ణుడు వచ్చినప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి కింద ఎందుకు ఆయన రూపం తీసుకుని వచ్చారు అని చెప్పి మనందరికీ కూడా అనుమానం కలగవచ్చు అనమాట. సో దానికి సమాధానంగా చెప్తున్నారు అనమాట. ఎందుకు చెప్తున్నారు ఆయన, నా పూర్వ జన్మలను మీకు జ్ఞప్తికి తెచ్చుటకే ఈ విష్ణు రూపమును చూపితిని.
సో ఆయన ఏం చేస్తున్నారు, విష్ణు రూపాన్ని ఎందుకు తీసుకుని వచ్చారు అని అంటే కనుక దేవకి వసుదేవులకి వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఎవరు వచ్చేటువంటి ఆయన దేవాది దేవుడు అని చెప్పి వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళకి అష్యూరెన్స్ అన్నమాట, ఆశ్వాసన ఇవ్వడం కోసం ఎవరు, నేను విష్ణువునే అవతరించాను, విష్ణువే మీకు కుమారుడి కింద అవతరించాను నేను అని చెప్పి వాళ్ళకి తెలియాలని చెప్పేసి, ఆ విధంగా కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి ఏం చేశారంటే కనుక ముందుగా ఆయన విష్ణువు రూపంలో వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దివ్యమైనటువంటి ద్విభుజ రూపంలో బాలుడి కింద ఆయన అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏం చెప్తున్నారు, నన్ను మీరు రెండు రకాల భావాలు అన్నమాట. ఒకటి నన్ను భగవంతుడి కింద కూడా తలుచుకోమని చెప్పి చెప్తున్నారు, అదేవిధంగా భగవంతుడి కింద తలుచుకున్నప్పుడు కూడా మళ్ళీ నన్ను పుత్రుడి కింద కూడా తలుచుకోమని చెప్పి రెండు రకాలైనటువంటి భావాలు, రసాలు కూడా ఒకేసారి ఐశ్వర్య భావంలో నన్ను పుత్రుడి కింద తలుచుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మళ్ళీ ఆయన మొత్తం 11 సంవత్సరాలు 56 రోజుల తర్వాత మళ్ళీ మధురకు వస్తారనమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఒక వియోగము తప్పుతుందన్నమాట. శ్రీ సుఖం వాచ ఇత్యుక్త్వా సీదరిస్తూష్ణిం భగవాన్ మాత్మమాయయా పిత్రో సంపశ్యతో సద్యో బభూవ ప్రాకృత శిశుః. లక్ష్మీపార్వతి మాతాజీ మీరు అనువాదం చదవండి. సుబ్బారత్నం మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. రెండో పారాగ్రాఫ్ పద్మిని మాతాజీ చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మూడవ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికెను, తల్లిదండ్రులకు ఈ విధముగా ఉపదేశించిన పిమ్మట దేవదేవుడు శ్రీకృష్ణుడు మౌనము వహించెను. ఆత్మమాయ ద్వారా పిమ్మట అతడు వెంటనే వారి ఎదుట శిశువు రూపమును పొందెను, అనగా అతడు తన ఆది రూపమును ధరించెను. కృష్ణస్తు భగవాన్ స్వయం. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యము. సంభవామ్యాత్మమాయయ అని భగవద్గీత 4.6 యందు తెలుపబడినట్లు భగవంతుడు ఏది వనర్చినను అది అతని ఆధ్యాత్మిక శక్తి చేతనే వనర్చబడును. ప్రకృతిచే ఏదియు అతనిపై బలవంతముగా రుద్దబడదు. భగవంతుడు సాధారణ జీవులకు భేదమిదియే. ఈ విషయమునందు వేదములు శ్వేతోపనిషత్తు 6.8 అందు ఇట్లు పలికినవి. పరస్య శక్తిర్వివిధై శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. భౌతిక గుణములచే కలుషితుడు కాకపోవుట భగవంతునికి సహజము. సమస్తము అతని ఆధ్యాత్మిక శక్తి అందే చక్కగా నెలకొని ఉన్న కారణమున అతడు ఏదిని కోరినంతనే వెంటనే సక్రమముగా జరిగిపోవును. భగవానుడు ప్రాకృత శిశువు, ఈ లోకము చెందిన శిశువు కాడు. కేవలము ఆత్మమాయచే అతడట్లు గోచరించెను. పరమనియామకుడగు భగవానుని సామాన్య మానవుని రూపమున అంగీకరించుట సాధారణ జనులకు కష్టకార్యము కావచ్చును. ఏలయన ఆత్మమాయచే అతడెట్టి కార్యమునైనను చేయగలడని వారెరుగురు. పరమనియామకుడగు సామాన్య జీవుని రూపంలో ఎట్లు వచ్చును అని నాస్తికులు పలుకుచుందురు. కానీ అది లౌకికమైన తలంపు మాత్రమే. భగవత్ శక్తి అచింత్యమైనది, మనస్సు వాక్కులను పరమమైనది అనుచు అంగీకరించినదే భగవంతుని ఎరుగజాలమని జీవ గోస్వామి పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు మానవ రూపమున అరుదించుట, మనుష్య బాలుని రూపమును ధరించుట అను విషయములు సంశయించు వారు మూర్ఖులు. కృష్ణని దేహము భౌతికమైనదనియు జన్మ పొందినను కనుక అతడు మరణము కూడా పొందునని వారు తలంతురు. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 4వ అధ్యాయములో 28-29 శ్రీకృష్ణుని యొక్క అంతర్ధానమును గురించి వర్ణనము కలదు. యదువంశీయులందరూ నశించినప్పుడు శ్రీకృష్ణుడు కూడా అంతర్ధానం చెందినప్పుడు కేవలము ఉద్ధవుడొక్కడే మిగిలి ఉండెను. ఇది ఎట్లు సాధ్యపడను అని పరిషత్ సుఖదేవ స్వామిని అడిగాను. శ్రీకృష్ణుడు స్వమాయచ్చే తన వంశమును నశింపజేసి తాను కూడా అంతర్ధానం చెందుటకు తలచినని సుఖదేవుడు సమాధానించెను. భగవంతుడు ఏ విధంగా నిష్క్రమించననే విషయమును ఆ సందర్భమున అతడు వివరించను. కానీ అది శ్రీకృష్ణ భగవాని దేహ వినాశం కాదు, అది కేవలం అతడు ఆత్మమాయచే అంతర్ధానం చెందుట మాత్రమే.
హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణాం. వాస్తవమునకు నిత్యమైనట్టి తన దేహమును భగవంతుడు త్యజింపడు, కానీ విష్ణు రూపము నుండి సామాన్య మనుష్య బాలుని రూపమును మారినట్లుగా అతడు ఏ రూపమునైనను పొందగలడు. దీని భావము అతడు తన దేహమును త్యజించినట్లు కాదు. ఆధ్యాత్మిక శక్తిచే అతడు అరుపు లేదా పాషాను నిర్మితమగు రూపమైనందునను ఆవిర్భవించగలడు. సమస్తమును అతని శక్తి రూపమే. పరాస్య శక్తి శ్రూయతే కనుక అతడు తన దేహం ఏ రూపమునకైనను మార్చగలడు. భిన్న ప్రకృతిష్టత అని భగవద్గీత 7.4 యందు స్పష్టముగా తెలుపబడినట్లు బౌద్ధికత్వములు భగవానుని యొక్క విభిన్న శక్తులు. భగవానుడు అర్చామూర్తిగా మాయము లేదా పాషాణము మాయము మారినను అదియును కృష్ణుడే కనుక అర్చేయ విష్ణు శిలా దీర్ఘ ఋషు నరమతి అని శాస్త్రములు హెచ్చరించినవి. ఆలయమునందలి అర్చా విగ్రహము దారు నిర్మాతము లేదా పాషాణ నిర్మాతము అని తలుచువాడు వైష్ణవ గురువును సామాన్య మానవునిగా చూచువాడు లేదా వైష్ణవుని ఏదో ఒక కులమునకు చెందిన వానిగా భావించువాడు నరకవాసిగా తెలియబడును. దేవదేవుడు మన ఎదుట తాను కోరినట్లు పలు రూపములలో ప్రకటము కాగలడు, కానీ మనము యథార్థము నెరుగవలసి ఉండను. జన్మ కర్మేచ మే దివ్యమేవం యో వేతి తత్వతః. భగవద్గీత 4.9. సాధువు గురువు శాస్త్రములు చెప్పేడి ఉపదేశములను అనుసరించట ద్వారా మనుజుడు శ్రీకృష్ణుని తెలుసుకొనగలడు. పిదప భగవద్ధామమును చేరుట ద్వారా అతని జీవితము సఫలము కాగలదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తతశ్చ సౌరీర్భగవత్ ప్రచోదిత సుతం సమాదాయ ససూతికా గృహాత్ యదా బహిర్గంతుమియేష తర్హ్యజా యయోగమాయా జనినందజాయయా. గీత కుశల్ మాతాజీ మీరు అనువాదం చదవండి. భవానీ మాతాజీ మీరు భాషించగలరు. హరే కృష్ణ ప్రభుజీ. పిమ్మట వసుదేవుడు భగవంతునిచే ప్రేరేపితుడై బాలుని పురిటి గృహం నుండి బయటకు తీసుకొని వచ్చు సమయమంతే దేవదేవుని యొక్క శక్తి స్వరూపిణి యగు యోగమాయ నందపత్నికి పుత్రికగా జన్మించెను. హరే కృష్ణ. భాష్యము. శ్రీకృష్ణుడు ఒకే సమయమున దేవకీ పుత్రునిగాను యోగమాయితో బాటుగా యశోద తనయునిగాను ఆవిర్భవించనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. దేవకీ పుత్రునిగా తొలిత అతడు విష్ణు రూపమున ప్రకటమయ్యను. శ్రీకృష్ణుని ఎడ విశుద్ధ ప్రేమ స్థితిలో లేని కారణమున వసుదేవుడు తన పుత్రుని విష్ణు రూపమున అర్చించను. కానీ యశోద శ్రీకృష్ణుని యొక్క దేవదేవత్వము నెరుగక అతనిని పుత్ర ప్రేమతో మురిపించెను. యశోదానందనునికి దేవకీ నందనునికి భేదమిదియే. హరివంశము అను గ్రంథమును ఆధారంగా చేసుకుని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ వివరణ నొసగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఏమయ్యారు, ఆయన విష్ణుమూర్తి తన రూపాన్ని ఉపసంహరించుకుని ఆయన ఒక చిన్న బాలుడి కింద అయిపోయారు అనమాట. సో దిపుజీ రూపంలో సామాన్య బాలుడి కింద అయిపోయారు. సో చాలా మంది ఏం చెప్తారు అని అంటే కనుక మూడులు ఎవరైతే ఉన్నారో ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు, మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకున్నారు అని చెప్తూ ఉంటారు అనమాట. సో యాక్చువల్ గా అలాంటిది ఏమీ ఉండదు. సో ఆయన శరీరం కూడా ఎప్పుడు కూడా దివ్యమైనటువంటి దేహము, అది ఏ రూపం కావాలంటే కనుక ఆ రూపము తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో అదే విషయాన్ని మనకి ప్రభుపాద్ గారు ఇక్కడ భాష్యంలో చెప్పారనమాట. ఆయన కావాలంటే కనుక అర్చా విగ్రహ రూపంలో కూడా ఆయన ప్రకటితం అవుతూ ఉంటారు అని చెప్పారు అనమాట. సో అదే విధంగా ఆయన ఏ విధంగా మొత్తము వెళ్ళిపోయేటప్పుడు మొత్తం అందరినీ కూడా యదువంశిస్తులందరినీ కూడా ఆయన ఏ విధంగా పంపించేశారు, ఓన్లీ ఉద్ధవుడు ఒక్కడే ఉన్నారనమాట. సో ఇవన్నీ ఏంటంటే కనుక అన్ని కూడా ఏంటంటే కనుక ఇవి ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన చేస్తూ ఉంటారు ఇవన్నీ విషయాలు అనమాట. చాలా విషయాలు అలా చూస్తుంటే ఎందుకు చేస్తూ ఉంటారంటే కనుక ఆయన భక్తులకు ఆనందం కలిగించడం కోసం మాత్రమే ఆయన విధంగా అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో ఆ తర్వాత వసుదేవుడికి ఆయన చెప్తారనమాట. ఏం చెప్తారు, నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నందుడి యొక్క పుత్రిక ఉంటుంది, ఆమెని తీసుకుని వచ్చేసేయి అని చెప్తారనమాట. సో అప్పుడు అదే సమయంలో ఎప్పుడైతే కనుక
స్వామి అవతరించారో అదే సమయంలో యోగమాయ కూడా ఏమవుతుంది, దేవకి దేవి గర్భంలో ఆవిడ కూడా కుమార్తె కింద జన్మ తీసుకుంటుంది అనమాట. ఆవిడ కూడా అవతరిస్తుంది అనమాట. సో యాక్చువల్ గా ఏం చెప్తారు అని అంటే కనుక విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు హరివంశంలో చెప్తారు అనమాట. ఏం చెప్తారని అంటే కనుక ఆ యశోదామాత ఆవిడ కవలలకు జన్మిస్తుంది అనమాట. ఆవిడ ఇద్దరు కవలలకు అనమాట. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట. సో అమ్మాయి ఎవరు అంటే కనుక యోగమాయ, అబ్బాయి అంటే కనుక కృష్ణుడు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క కృష్ణుణ్ణి ఎప్పుడైతే కనుక వసుదేవుని యొక్క కుమారుణ్ణి అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఆ యొక్క అమ్మాయిని ఆయన తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కృష్ణుడిని వసుదేవ తనయుని అక్కడ పడుకోబెడతారు అనమాట. పెట్టిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళిద్దరు కూడా మళ్ళీ మెర్జ్ అయిపోతారు అనమాట. సో మెర్జ్ అయిపోయి ఒకే బాలుడి కింద ఉంటారన్నమాట. సో ఆ విధంగా కృష్ణుడు డైరెక్ట్ గా యశోదానందనుడు, ఒక రకంగా చూస్తే కనుక యశోదానందనుడు కూడా కాదనమాట. సో ఆ విధంగా అనమాట ఆ లీలలన్నీ కూడా అలా వింతగా ఉంటాయి. సో వింతగా అంటే కనుక అవన్నీ కూడా ఎలా తెలుస్తుంది అంటే కనుక కేవలం మనం ఇష్టం వచ్చినట్లు కల్పితాల కింద మనం అంగీకరించకూడదు అనమాట. మన ఆచార్యులు ఏం చెప్తారో అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే నమ్మాలన్నమాట ప్రమాణం ప్రకారం. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటే కనుక ఆయన శ్రీమద్ భాగవతం ఆయన భాష్యంలో ఆయన స్టాండర్డ్ అనమాట. ఇంకా ఎలా అయితే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి గారు చైతన్య చరితామృత ఆయనది స్టాండర్డ్, అలాగే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ యొక్క శ్రీమద్ భాగవతం యొక్క భాష్యం అనేటువంటిది స్టాండర్డ్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని ప్రభుపాద్ గారు అంతా రాశారు. అది కాకుండా మళ్ళీ ఆయన కొన్నిసార్లు శ్రీధర స్వామి యొక్క కామెంటరీ తీసుకుంటారు. ఇంకా కొంతమంది గొప్ప గొప్ప ఆచార్యుల యొక్క కామెంటరీ అంతా కూడా తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఆయన వసుదేవుడికి ఆయన విష్ణు రూపంలో ఆయన అర్చించారనమాట. ఆయనకి విశుద్ధ ప్రేమ కాదు, కానీ యశోదామాతకి ఏంటంటే కనుక కేవలం నా యొక్క కుమారుడే అని చెప్పి విశుద్ధమైనటువంటి ప్రేమ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఆయన కవళ్ళ కింద వస్తారనమాట. దేవకి దేవపుత్రుడి కింద యోగమాయతో యశోద తనయ కింద కూడా ఆయన జన్మించారనమాట. ఒకే సమయంలో దేవకి పుత్రుని గాను యోగమాయతో పాటు యశోద తనయునిగాను ఆయన జన్మించారు. సో ఇక్కడ కూడా ప్రకటితమయ్యారు. అక్కడ యశోద గర్భంలో ఆయన యోగమాయతో పాటు యశోద తనయ కింద కూడా ఆయన ప్రకటితమయ్యారు అన్నమాట. తయా హృత ప్రత్య సర్వవృత్తిషు ద్వాస్తేషు పౌరేష్వపి సాయితేష్వదా ద్వారశ్చ సర్వా పిహితా దురత్యయా బృహత్ కపాటాయ సఖీల శృంఖలై తా కృష్ణవాహే వసుదేవ ఆగతే స్వయం యవర్యంత యదా తమోరవే వవర్ష పర్జన్య ఉపాంసు గర్జిత శేషోన్వగాద్వారి నివారయన్ ఫణై. మహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము శివలీల మాత చదవండి. ప్రభు నేను శ్రవణం చేస్తున్నా ప్రభు, ఎవరికన్నా అలాగే అండి, అలాగే. సో పద్మిని మాతాజీ మీరు చదవండి, అనువాదం చదవండి. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. పద్మిని మాతాజీ ఉన్నారండి? పద్మిని మాతాజీ చదివారు ప్రభుజీ. చదివారండి. అయితే శివలీల మాతాజీ మీరు చదవండి, అనువాదము శశికళ మాతాజీ చదవండి. సారీ, భాష్యం శశికళ మాతాజీ చదవండి. యోగమాయ ప్రభావముచే ద్వారకా పాలకులందరూ ఇంద్రియ వృత్తి రహితులై గాఢ నిద్రలో మునిగిరి. కారాగృహమందలి ఇతరులు కూడా గాఢ నిద్రలో మునిగిరి. సూర్యుడు ఉదయించినప్పుడు అంధకారము సహజముగానే అంతరించినట్లుగా వసుదేవుడు అరుదించినంతటా ఇనుప గొలుసుల చేత తాళముల చేత బంధింపబడిన ద్వారములు అప్రయత్నముగా తెరుచుకున్నవి. ఆకాశము మేఘావృతమై గర్జించుచు వర్షము కురియుచున్నందున అనంతశేషుడు ద్వారము కడ నుండి పడగలను విప్పి
వసుదేవుని అతని దివ్య బాలుని రక్షించుచు అనుసరించసాగెను. భాష్యం కూడా చదవాలి మాతాజీ. అప్పుడు శశికళ మాతాజీ ఉన్నారా? ఓకే. ఎన్నో శ్లోకం ప్రభుజీ? నేను ఇందాక శ్రవణం చేస్తూ ఉన్నాను. 48, 49 శ్లోకం భాష్యం మాతాజీ. ఓకే ప్రభుజీ. భాష్యం బై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. అనంతశేషుడు భగవానుని అంశ. అవసరమైనట్టి సమస్తమగు ఏర్పాట్లతో భగవంతుని సేవించుటయే అతని కార్యం. వసుదేవుడు బాలుని గొనిపోవునప్పుడు ఆదిశేషుడు భగవత్ సేవార్థం అరుదించి వర్షధారల నుండి అతనిని కాపాడాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మఘో నివర్షత్యసకృత్యమానుజా గంభీరతో యౌఖజవోర్మి ఫేనిలా భయానకావర్త సతాకులా నది మార్గం దదౌ సింధురివస్రయే పతే. నేను చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. చాలా చిన్నది ముందు ఇచ్చింది. చదవండి మాతాజీ. హరే కృష్ణ. వసుదేవుడు నందగృహమును చేరినంతటా గోపాలురందరూ గాఢ నిద్రలో ఉండుటను గాంచెను. మాతాజీ అది కాదు కదా, మాతాజీ 50th శ్లోకం. 50th మాతాజీ. ఇంద్రుడు. ఓకే. ఇంద్రుడు నిరంతరము వర్షమును కురిపించిన కారణమున యమునా నది ఉప్పొంగి నురుగుతో భీకరముగా సుడులు తిరగసాగాను. అయినను పూర్వము హిందూ మహాసముద్రము శ్రీరామచంద్రునకు దారి నొసగి వారధిని నిర్మించుటకు అనుమతించినట్లుగా యమునా నది వసుదేవునకు దారినిచ్చి దాటుటకు అనుమతించను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. నందవ్రజం సౌరిరుపేత్య తత్ర తాన్ గోపాన్ ప్రసుప్తానుపలభ్య నిద్రయా సుతం యశోదాసయనే నిధాయ తత్ సుతాముపాదాయ పునర్గృహానగాత్. ప్రభుజీ చదవమంటారా ప్రభుజీ? ఇందాక ఫోన్ ఆన్ అవ్వలేదు ప్రభుజీ. ఓకే మాతాజీ. పద్మిని మాతాజీ. అవును ప్రభుజీ. మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము ప్రభావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణం. వసుదేవుడు నందగృహమును చేరినంతటా గోపాలురందరూ గాఢ నిద్రలో ఉండుట కాంచెను. అంతటా అతడు తన పుత్రుడిని యశోద శయ్యపై నుంచి యోగమాయ రూపిణియగు ఆమె పుత్రికను తీసుకొని కంస కారాగృహమునకు తిరిగి వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మ్యూట్ లో ఉన్నారు ప్రభుమాతలు. హరే కృష్ణ ప్రభుజీ. బాలికను కారాగృహమునకు తీసుకొచ్చినంతనే కంసుడు ఆమెను చంపునని వసుదేవుడు ఎరిగి ఉండెను. అయినను తన సొంత పుత్రిని రక్షించుకొనుటకు అతడు మిత్రుని యొక్క సంతానమును బలిపెట్టవలసి వచ్చెను. నందుడు అతని మిత్రుడు, కానీ గాఢముకు పుత్రవాత్సల్యము చేత అతడు తెలిసియే ఆ కార్యము నెరవేర్చును. తన సంతానమును రక్షించుకొనుటకు ఇంకొకరిని బలిపెట్టట్లో ఎవరిని నిందింపరాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అంతేకాక వసుదేవుని కార్యములని యోగమాయ ప్రభావంచే జరిగినందున అతని నిర్దయను ఎంత మాత్రము నిందించరాదు. హరే కృష్ణ ప్రభుజీ. దేవక్యాశయనేన్యస్య వసుదేవో దధారికాం ప్రతిముచ్యాపదోర్లోహ మాస్తే పూర్వవదావృతా యశోదానందపత్నీ చ జాతం పరమబుద్ధ్యత నతల్గిజ్ఞం పరిశ్రాంత నిద్రయాపాగత స్మృతి. నాగం సునీత మాతాజీ అనువాదం భాష్యం చదవండి, 2 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ. వసుదేవుడు ఆ బాలికను దేవకీదేవి శయ్యపై పరుండబెట్టి కాళ్లకు సంకెళ్లను తగిలించుకొని పూర్వము వలె బంధితుడై నిల్చెను. 53rd శ్లోక. ప్రసవము వలన
ఇది ప్రసవం వలన అలసినదై యశోద నిద్రలో మునిగి తనకు జన్మించినది పుత్రుడో పుత్రికో ఎరుగుజాలకుండెను. భాష్యము. నందుడు వసుదేవుడు సన్నిహిత మిత్రులు, అట్లే వారి పత్నులకు యశోద దేవకి కూడా అత్యంత సన్నిహితులై ఉండిరి. నామములు వేరైనప్పటికీ యథార్థమునకు వారు ఒకటే అయ్యుండిరి. వారికి గల ఒకే ఒక్క భేదమేమనగా తనకు భగవంతుడు పుత్రునిగా జన్మించి ఇప్పుడు కృష్ణునిగా మారినని దేవకి ఎరిగి ఉండగా తనకు జన్మించినది పుత్రుడో పుత్రికయో యశోద ఎరగకుండెను. యశోద ఎంతటి పరమ భక్తురాలనగా శ్రీకృష్ణుని ఆమె ఎన్నడూను దేవదేవునిగా భావింపలేదు. అతనిని ఆమె కేవలము తన పుత్రునిగా ప్రేమించెను. కాని శ్రీకృష్ణుడు పుత్రుడైనను అతడు సాక్షాత్తుగా దేవదేవుడని దేవకి మొదటి నుండియే ఎరిగియుండెను. బృందావనమునందు ఎవ్వరునూ శ్రీకృష్ణుని దేవదేవునిగా భావింపలేదు. కృష్ణుని కలాపములచే ఏదేని అద్భుతము జరిగినప్పుడు బృందావన వాసులైన గోపాలురు, గోపబాలురు, నంద యశోదాదులు ఆశ్చర్యపడిరే కాని తమ కృష్ణుడు దేవదేవుడని ఎన్నడూ తలంపలేదు. ఏ గొప్ప దేవతయో శ్రీకృష్ణుని రూపమున అవతరించి ఉండవచ్చునని ఒకప్పుడు వారు తలచెడివారు. అంతటి మహోన్నతమగు భక్తియోగ స్థితిలో భక్తుడు శ్రీకృష్ణుని యొక్క స్థితిని మరచును. భగవంతుని స్థితి నెరుగకయే అతడు గాఢమగు భగవత్ ప్రేమలో మునుగును. ఇది కేవల భక్తి ఎనబడును. జ్ఞానము, జ్ఞానమయ భక్తి స్థితులకు ఇది భిన్నమైనది. శ్రీమద్ భాగవతము నందలి శ్రీకృష్ణ జననము అను దశమ స్కందములోని 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయనతో మాట్లాడిన తర్వాత విష్ణు రూపం నుంచి ఆయన ఒక చిన్న సామాన్య బాలుడి రూపంలోకి ఆయన మారిపోయారనమాట. మారిపోయిన తర్వాత ఆయన ప్రేరేపిస్తారనమాట ఎవరికి, ఈ యొక్క వసుదేవుడికి చెప్తారనమాట. సో వెళ్ళి అక్కడ గోకులంలోకి, నంద గోకులంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిశువు ఉంటుంది, ఆ శిశువుని నువ్వు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టు, నన్ను అక్కడ ఉంచమని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఈ దేవకీదేవి చేతిలో ఉన్నటువంటి శిశువుని తీసుకుని ఈయన వెళ్తానికి రెడీ అవుతారనమాట. అలాగ రెడీ అవుతానికి వెళ్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఆయనకి సంఖ్యలన్నీ కూడా వేసేస్తారు కాళ్ళకి. అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతాయి. అక్కడ కారాగృహంలో అంటే కనుక పెద్ద పెద్ద తాళాలు అవన్నీ కూడా వేస్తారు, తలుపులన్నీ కూడా వేస్తారు. అవన్నీ కూడా ఏమవుతాయి, ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతాయి వసుదేవుడు అక్కడికి వెళ్ళగానే. ఇంకేమవుతుంది, అందరూ కూడా యోగమాయ ప్రభావం చేత అక్కడ అందరూ కూడా భటులు, ఆ యొక్క ద్వారపాలకులు ఎవరైతే ఉంటారో, సైన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో పడుకుని పోతారనమాట వాళ్ళందరూ కూడా. అదే సమయంలో ఇంకా మొత్తం కంసుడిక కారాగృహం నుంచి బయటపడి వసుదేవుడు నడుచుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే కనుక ఆయన యమునా నది దాటాలన్నమాట. మధుర నుంచి ఇక్కడ నందగోకులానికి రావాలంటే యమునా నదిని దాటాలి. అప్పుడు ఏమవుతుందంటే కనుక ఇంద్రుడి యొక్క ప్రభావం చేత చాలా పెద్ద వాన వచ్చేస్తుంది అనమాట. వాన వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాన నుంచి రక్షించడానికి అనంతశేషుడు ఆయన పడగలతోటి వచ్చి స్వామిని ఆయన ఆ వాన ధారల నుంచి ఆయన రక్షిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా వసుదేవుడు ముందు వెళ్తూ ఉంటారు, ఆయన తల మీదేమో శిశువుని పెట్టుకుని వెళ్తూ ఉంటారు, అనంతశేషుడు ఆయన్ని రక్షిస్తూ ఉంటారనమాట. సో అలా వెళ్తూ ఉంటే మరి ఎక్కడ యమునా నది దాటాలంటే కనుక ఎలా అయితే కనుక వారధి నిర్మించడానికి సాగరుడు ఏ విధంగా అయితే కనుక దారి ఇచ్చారో అలాగే యమునా నది కూడా ఏం చేస్తుంది, స్వామి దాటడం కోసం అని దారి ఇస్తుంది అనమాట ముందు. కానీ ఏమవుతుంది, కొంతసేపు అయిన తర్వాత అది ఇంకా మునిగిపోతూ ఉంటుంది అనమాట. యమునా నదిలో ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, కానీ ఏమవుతుందంటే యమునా నది నీళ్లు పెరిగిపోతూ ఉంటాయి ఇంకా. సో నొరగొచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వసుదేవుడి యొక్క ముక్కు దాకా కూడా వచ్చేస్తుంది, తల కూడా వచ్చేస్తుంది అనమాట. అంతలాగా ఆయన మునిగిపోతారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే కనుక ఎందుకు అలా పెరిగింది అని అంటే కనుక అప్పుడు స్వామి ఆ బుట్టలోంచి తన కాళ్ళు తీసి కొంచెం యమునా నదికి టచ్ చేస్తారన్నమాట. టచ్ చేస్తే అప్పుడు మళ్ళీ యమునా నది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే కనుక యమునా నదికి ఆవిడికి స్వామి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, నన్ను దాటి వెళ్ళిపోతారు, సో నా దగ్గరే ఉంటారనుకో, కానీ ఏంటంటే మొట్టమొదటిసారిగా దర్శనమైంది కాబట్టి ఆయన పాదస్పర్శ చెయ్యాలి, ఆయన టచ్ చేయాలని చెప్పి ఆవిడ ఆయన పాదాల దగ్గరికి వచ్చేస్తుంది. స్వామికి ఆ భావం తెలుసు కాబట్టి ఏం చేస్తారు, ఆయన తన పాదాలతోటి యమునా నదికి టచ్ చేస్తే కనుక మళ్ళీ ఆవిడ కిందకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వసుదేవుడు మామూలుగా దాటుకుంటూ వెళ్తారనమాట.
ఎలా అయితే కనుక కారాగృహంలో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తుగా ఎలా అయితే పడుకుని పోయారో, ఈ యొక్క గోకులంలో ఉన్నటువంటి వాళ్ళు నందుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా పడుకుని పోయారు అనమాట పూర్తిగా. అప్పుడే యశోద ఏం చేస్తుంది, మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పినట్లు ఇద్దరికి కవలలకి జన్మ ఇస్తుంది అనమాట, ఒక పురుషుడు ఒక స్త్రీ. సో పురుషుడు ఎవరు అంటే కనుక ఆయన దేవకీ నందనుడు యశోదానందనుడు అనమాట. సో దేవకీ నందనుడిని తీసుకుని వస్తున్నారు వసుదేవుడు. సో అక్కడ యోగమాయ ఒక స్త్రీ కింద జన్మిస్తుంది, చిన్న బాలిక కింద. సో అక్కడ బాలికని తీసి అక్కడ ఎవరిని పెడతారు, ఇక దేవకీ నందన్ పెట్టిన వెంటనే యశోదానందన్ దేవకీ నందన్ ఇద్దరు కూడా కలిసిపోతారు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తారు, ఈ యొక్క యోగమాయ బాలికని తీసుకుని ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చేస్తే ఆటోమేటిక్ గా తలుపులన్నీ కూడా మళ్ళీ క్లోజ్ అయిపోతాయి అనమాట. సో అక్కడ ఎప్పుడైతే కనుక యశోద దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన పడుకోబెడతారు, ఆ యొక్క యోగమాయ దేవిని పడుకోబెట్టిన వెంటనే మళ్ళీ ఆయన సంఖ్యలన్నీ కూడా ఆటోమేటిక్ గా మళ్ళీ ఆయనకి కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా ఆయన ఎవరికీ తెలియకుండా కృష్ణుణ్ణి ఆ విధంగా స్వామి యొక్క ప్రేరేపణతోటి ఆయన మార్చడం జరిగిందనమాట. సో ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా ఇదంతా కూడా యోగమాయ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. సో ఈ విధంగా స్వామి దేవకీదేవి గర్భంలో ఆవిర్భవించడము, ఆ తర్వాత వసుదేవుడి చేత ఆయన యొక్క మధుర నుంచి ఆ యొక్క గోకులానికి ఆయన ట్రాన్స్ఫర్ చేయడము, ఇవి రెండు కూడా జరిగినాయి అనమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే కనుక, సో ఇక్కడ వృందావన వాసులకు ఉండేటువంటి ఆ యొక్క భక్తి ఏంటంటే కనుక కేవల భక్తి అన్నమాట. వాళ్ళకి స్వామి అంత శక్తివంతుడు అవన్నీ కూడా వాళ్ళకి అనవసరం. కానీ ఏంటంటే కనుక వాళ్ళకి మా స్నేహితుడనో, మా కుమారుడనో, మా భర్తనో, నా ప్రియుడనో మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటారన్నమాట. ఆయనకి శక్తులు ఉండి ఉండకపోయినాయి మాకు సంబంధం లేదు, మేము ఆయన్ని మాత్రము ప్రేమిస్తూ ఉంటాం అని చెప్పి వాళ్ళు ఉంటారన్నమాట. ఇదే కేవల భక్తి అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఇంకా ఇప్పుడు కృష్ణుడి యొక్క జననం అయిపోయింది, ఆయన ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చే అధ్యాయంలో నందోత్సవం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనము రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ. యోగమాయ పేరేంటి ప్రభుజీ? యోగమాయ అంటే కనుక యోగమాయ, ఇంకా ఆవిడకి పేరేం పెట్టలేదు కదా, పుట్టిందంతే ఆవిడ యోగమాయ. ఆవిడ ఏం చేస్తుందో మళ్ళీ కంసుడు ఏం చేస్తాడు అనేది చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. బలరాముడు సంకర్షణ చేయబడతాడు కదా ప్రభుజీ, దేవకి మాత దగ్గర నుంచి యశోద మాత దగ్గరికి. అవునండి, అప్పుడు యశోద మాత దగ్గర కాదు, రోహిణి మాత. సరే సరే, రోహిణీదేవి గర్భంలోకి ఆయన. అదే మళ్ళా ఇక్కడ కృష్ణుడు పుట్టినాడంటే అందుకు డౌట్ వచ్చింది ప్రభుజీ. హరే ప్రభుజీ 3 times కృష్ణ భగవానుడు దేవకి గర్భంలో జన్మిస్తాడు అని ఉంది కదా, 3 times అంటే ఒకసారి కృష్ణుడు, ఒకసారి బలరాముడు, ఇంకోసారి కాదు మాతాజీ, 3 అవతారాల్లో అన్నమాట. సో మొదటిసారి ఆయన వృష్ణి గర్భ కింద, రెండవసారి ఆయన వామనుడు కింద, మూడవసారి కృష్ణుడి కింద. ఫస్ట్ ఏంటి ప్రభుజీ? వృష్ణి గర్భ. థ్యాంక్ యూ ప్రభుజీ. 43వ శ్లోకంలో ఉంది మాతాజీ, చూడండి.